హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? నేను మీకు ఇప్పుడు చూపించబోయేటటువంటి రెసిపీ మినపగుండ్లు నానబెట్టి రుబ్బినటువంటి పిండి లేనప్పుడు పిల్లలు ఇడ్లీయే కావాలి అని అడిగినప్పుడు ఇలా అప్పటికప్పుడైతే ఇడ్లీ ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. దానికోసం ఒక కప్పు పెరుగు తీసుకోవాలి, ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు ఇడ్లీ రవ్వ. బొంబాయి రవ్వ అంటే సుచి రవ్వ అండి. 2 కప్పుల అటుకులు తీసుకోవాలి. అటుకులు పలసటి అయినా ఏం లేదు, గట్టి అయినా ఏం లేదు. తర్వాత ఒక బౌల్లోకి 2 కప్పుల అటుకుల్ని తీసుకొని మంచి శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. వాష్ చేసిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని దాంట్లో పెరుగు వేసేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. పలసటి అటుకులైతే 2, 3 నిమిషాలలో నానిపోతాయండి. గట్టియి అయితే కొంచెం టైం తీసుకుంటుంది. తర్వాత బొంబాయి రవ్వను కూడా వాటర్ పోసుకొని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ రవ్వను కూడా వాష్ చేసుకొని గట్టిగా పిండి అయితే మనం కడిగినటువంటి బొంబాయి రవ్వలోకైతే వేసేసుకోవాలి. మనం మినపగుండ్ల పిండిలో ఎలాగైతే వేసేసుకుంటామో నీళ్ళన్నీ వడగట్టి అలాగైతే వేసేసుకోవాలి. తర్వాత అటుకులు, పెరుగు కలిపి నానబెట్టుకున్నాం కదా! ఆ మిశ్రమాన్ని అయితే మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. మెత్తగా అయితే రుబ్బుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ చుక్కైనా వేసేసుకోవాలి. అచ్చం మినపగుండ్ల పిండిని రుబ్బుకున్నట్టుగా రుబ్బుకోవాలి. తర్వాత చూడండి, మినపగుండ్ల పిండి ఉన్నట్లే ఉందండి. అచ్చం వైట్‌గా మంచిగా జిగుటనేది వచ్చేసింది. దాన్ని మనం నానబెట్టుకున్నటువంటి బొంబాయి రవ్వ, ఇడ్లీ రవ్వ మిశ్రమంలో అయితే వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఇడ్లీ పిండి కంటే కొంచెం లూజ్‌గానే ఉండాలి. ఎందుకంటే ఇది ఇన్‌స్టాంట్ పిండి కాబట్టి కొంచెం లూజ్‌గా ఉంటేనే స్మూత్‌గా ఉంటాయి. మరీ బాగా గట్టిగా కలుపుకుంటే గట్టిగా ఉంటాయండి. అవసరం అనుకుంటే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే పెరుగు వేసాను కాబట్టి ఏమి వేయలేదు. పెరుగు వేయడం వల్ల ఏమవుతదంటే మనం రాత్రి రుబ్బి పెట్టుకున్నటువంటి పిండి అయితే ఎలాగైతే ఉంటదో టేస్టు అలాంటి ఫ్లేవర్ వచ్చేస్తుందండి. ఆ పిండినైతే ఒక 10 నిమిషాలు అలా నానబెట్టుకొని ఈలోపు అది నానేలోపు మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసేసుకొని పల్లీలు, పచ్చిమిర్చి అయితే అలా కొంచెం సిమ్‌లోనే గోలించుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు పల్లీలు లావుగా ఉంటాయి కదా! తొందరగా లోపల ఉడకవు. మంచిగుండదని చెప్పేసి సిమ్‌లో గోలించుకుంటే క్రిస్పీగా ఉంటాయి. చట్నీ కూడా మంచి టేస్టీగా ఉంటుంది. తర్వాత పోపు వేసేసుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ అయితే వేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి. పిండిలో తగినంత సాల్ట్ అయితే వేసేసి కలుపుతున్నాను. ఇడ్లీ అయితే వేసేస్తున్నానండి. ఇడ్లీ అయితే చాలా స్మూత్‌గా ఉన్నాయండి అసలైతే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఒక వాయి వరకైతే పిండి లూజ్‌గానే ఉంది. చాలా స్మూత్‌గా వచ్చాయి. లాస్ట్ ఏసినటువంటి 2 ప్లేట్లు కొంచెం గట్టిగా ఏసరికి పిండి అవి కొంచెం గట్టిగా వచ్చాయండి. అంటే దాన్ని బట్టి పిండి కొంచెం లూజ్‌గా ఉంటేనే స్మూత్‌గా ఉంటాయి అని చెప్పేసి నాకైతే అర్థమైంది. ఈ పిండి ఇప్పుడేసే పిండి మాత్రం కొంచెం గట్టిగా వచ్చాయి. లాస్ట్ వచ్చేసరికి కొంచెం పిండి గట్టి పడింది. అలా అయితే వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీ అయితే చాలా బాగున్నాయి. ఎలా ఉన్నాయో కామెంట్‌లో చెప్పండి. మీకు నచ్చితే ఈ వీడియో గనక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా సాయికైతే బాగా నచ్చాయండి ఇడ్లీ అయితే. ఆహ్, కొంచెం ఇడ్లీ చేస్తా అన్నావు, ఎలా చేస్తావు? పిండి లేదు గదా! అని ఒకటే అన్నాడు. కానీ ఇడ్లీ చేసిన తర్వాత అలాగే ఉన్నాయి సేమ్ బాగున్నాయి అని చెప్పేసి అన్నాడండి. అది చాలా అనిపించిందండి నాకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.